రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు, మమ్మును కాపాడినారు, సంరక్షించినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మును తప్పించినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. దేవా, ఇరుకులు, ఇబ్బందుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మును తప్పించినారు. దేవా, మమ్మును ఆదరించారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఎక్కడైతే మేము మీకు వ్యతిరేకంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టినామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. నాయన, మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే వారిమిగా, మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు. ఈ దినమంతా ప్రతి శోధన నుంచి మమ్మను తప్పించినారు దేవా. మా ప్రార్థనలకు గొప్ప జవాబునిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు ప్రార్థిస్తుండగా, మీకు మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నమ్మదగిన దేవుడవు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవు ప్రవ్వా, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు, నీ బిడ్డల అక్కరలు, కొరతలను తీర్చే దేవుడవు, వారి కన్నీటిని తుడిచే దేవా. మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, బిడ్డలు ఏ సమస్యల గుండా వెళ్తున్నారో, ఎలాంటి బాధల చేత కన్నీరు కారుస్తున్నారో, ఎటువంటి శ్రమలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని శ్రమల నుండి, కష్టాల నుండి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారికి వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి భయపడకుండా, బాధపడకుండా విశ్వాసంతో మీ పాదముల వద్ద చేరి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే వారందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల భయాలను బట్టి బాధించబడుతున్నారు దేవా. ఏదో తెలియని భయం వారిని వేధిస్తుంది. కొందరు వారి భవిష్యత్తు గురించి, ఇంకొందరు కుటుంబాల గురించి, వారి అనారోగ్య పరిస్థితిని బట్టి బాధపడుతున్నారు, భయపడుతున్నారు దేవా. వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి, ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ ఆపద వస్తుందో, ఎలాంటి శ్రమ ఎదురవుతుందో, శత్రువులు వారికి ఎలాంటి హాని కలిగిస్తారో అని బిడ్డలు ఎంతగానో భయపడుతున్నారు దేవా. అయ్యా, ఇలా రకరకాల భయాందోళనలో బ్రతుకుతూ కృంగిపోయి నిరుత్సాహంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. నీ బిడ్డలలో భయాన్ని కలిగించే దుష్ట శక్తులను గద్దించండి దేవా. మాటి మాటికి నీ బిడ్డలను భయపెట్టే అపవిత్రాత్మలను మీరు దూరపరచండి తండ్రి. యేసు అధికారం గల నామంలో, శక్తి గల నామంలో ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నిటినీ గద్దించి పారదోలమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, పిరికితనం కలిగిన ఆత్మను మీరు మాకు ఇవ్వలేదు కానీ ధైర్యం కలిగిన నామం ఇచ్చారు దేవా. అయ్యా, మాలో ఉండే పిరికితనాన్ని దూరపరచండి దేవా. మరణ భయాల నుండి మమ్మను కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డలలో ఉండే చింతలన్నిటినీ, భారాలన్నిటినీ తీసివేయండి దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు రేపటిని గూర్చి చింత కలిగి ఉంటున్నారు. రేపేం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, రేపటి అక్కరలు ఎలా తీర్చుకోవాలి, రేపటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని రకరకాల చింతల గుండా వెళ్తుండగా ప్రతి బిడ్డ చింతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ప్రవ్వా, వారి పిల్లల విషయమై, భవిష్యత్తు విషయమై చింత కలిగి జీవిస్తుండగా మీరే వారికి సహాయం
సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు దేవా. రానున్న దినాలలో ఉద్యోగం వస్తుందో రాదో అని చింత కలిగి జీవిస్తున్నారు దేవా. ప్రతి దినము బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా. రకరకాల ప్రాంతాలలో ప్రయత్నిస్తున్నారు దేవా. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు గుర్తించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక సరైన సంబంధం కుదరక బాధపడుచున్న ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వయస్సు వచ్చినప్పటికీ వివాహం జరగడం ఆలస్యమవుతుందని బాధపడుచున్న తల్లిదండ్రుల బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈనాడు వివాహం జరిగి భార్యాభర్తలుగా జీవించే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య ఉండే కలహాలు, పంతాలు, పట్టింపులు, గొడవలను దూరపరచండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకం నుండి, పాపం నుండి, చెడు స్నేహాల నుండి, చెడు అలవాట్ల నుండి వారిని సంపూర్ణంగా విడిపించండి. యవ్వన కాలంలో యవ్వనేచ్ఛల నుండి పారిపోయి వారిని వారు పవిత్రపరుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. శోధనల నుండి, అపవాది నుండి పారిపోయే హృదయాన్ని ఇవ్వండి. వారిని ప్రేరేపించే చెడునంతటిని విడిచిపెట్టే మనసును ప్రతి బిడ్డకు దయచేయండి. పవిత్ర హృదయం కలిగి దేవునికి ప్రార్థించే మనసును, దేవుని సన్నిధిని కలిగి ఉండే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు యవ్వన కాలంలో మిమ్మును సేవిస్తూ, మీ పరిచర్య చేస్తూ, మీ కాడిని మోసే బిడ్డలుగా మీరే వారిని మార్చండి. తల్లిని తండ్రిని ప్రేమించి సన్మానించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో రకరకాల అనారోగ్య బాధలను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి అస్వస్థత, నొప్పి, గాయాన్ని, జబ్బును నజరేయుడైన యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారదోలండి దేవా. నీ బిడ్డలను బాధిస్తూ కన్నీటికి గురి చేసే ప్రతి జబ్బును మీరు ముట్టండి, బాగు చేయండి దేవా. నిశ్చయముగా మా రోగములను భరించే దేవుడువు తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే తండ్రివి దేవా. దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. అపవాదిని, చీకటి శక్తులను, అనారోగ్యం, బలహీనతలను, వైరస్లను కలిగించే దురాత్మలను మీరు బంధించండి దేవా. తల మొదలుకొని అరికాలు వరకు బిడ్డల దేహంలో ఉన్న ప్రతి సమస్యను, అనారోగ్యాన్ని మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే వేదన, నొప్పి, బాధ, గాయాన్ని మీరు దూరపరచండి దేవా. ఇప్పుడే నీ బిడ్డలందరినీ దర్శించండి దేవా. తాకండి ప్రభా, ముట్టండి దేవా. అయ్యా, ప్రతి అనారోగ్యము బిడ్డల శరీరాన్ని విడిచిపోయేలాగున మీరే ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన బహు వినయంతో, తగ్గింపుతో, దీనులంగా మీ పాదాల వద్దకు చేరియున్నాము దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో మంది కన్నీటితో వేడుకుంటున్నారు దేవా. ఎంతో మంది మీకు మొరపెడుతున్నారు దేవా. నమ్మకం కలిగి మీ వైపు చూస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి పక్షమున మీరు మేలు చేయండి దేవా. సంతోషమిచ్చే దేవుడవు తండ్రి. దయచేసి నీ బిడ్డలకు గొప్ప సంతోషం, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బంధకాల నుండి విడిపించండి దేవా. శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి ప్రతి బిడ్డను సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ లేవనెత్తండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. అపాయాలు, ఆటంకాలలో చిక్కుకుని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. నీకు ఏ అపాయము రాదని వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ పట్ల మీరే వాగ్దానం నెరవేర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఈ సమయాన నిందలను బట్టి, అవమానాలను బట్టి, ద్వేషాలు, వ్యతిరేకతలను బట్టి హృదయం గాయపడిన స్థితిలో ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి దేవా. వారి గాయాలను మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గర్భఫలం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం
గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమన్న మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఆనాడు ఇస్సాకు భార్య గొడ్రాలిగా ఉన్నప్పుడు అతడు ఆమె విషయమై ప్రార్థించగా మీరు తన ప్రార్థనని ఆలకించి రిబ్కాను గర్భవతిగా దీవించినారు దేవా. శారీరక లోపాల వలన గర్భాశయ రోగాలను బట్టి రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి వారి శాపాలు పాపాలను బట్టి వారి అహంకారాన్ని గర్వాన్ని బట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి లోకానుసారమైన జీవితాన్ని బట్టి ఈనాడు చాలా మంది మీ యొద్ద నుండి బహుమానాన్ని పొందలేకపోతున్నారు దేవా. గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయి దేవా. శాపానికి గురవుతున్నారు. అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటూ బ్రతుకుతున్నారు దేవా. ఈ సమయాన సంతానమందక కన్నీరు కారుస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసంతో భారంతో కన్నీటితో దుఃఖంతో దివారాత్రులు మీకు మొరపెడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి ప్రార్థనలు మొరలను మీరు వినండి దేవా. వారి దుఃఖంను తొలగించండి, సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి దేవా. శరీరంలోని ప్రతి అవయవాన్ని మీరు బాగు చేయండి దేవా. సమస్యలను దూరపరచండి. భార్యాభర్తలకు శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించండి అయ్యా. పొందుకున్న కుమారులను కుమార్తెలను హన్నా వలె మీ అందు భయం భక్తి కలిగి పెంచే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ బోధలో మీ గద్దింపులో వాక్యానుసారంగా మీ దృష్టికి ఇష్టలుగా ప్రతి కుమారుణ్ణి కుమార్తెను పెంచే కృపను ప్రతి తల్లి తండ్రికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. కుమారులను కుమార్తెలను పెంచే జ్ఞానాన్ని ప్రతి తల్లికి తండ్రికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భాన్ని తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి, గర్భాన్ని మూసే దేవుడో కూడా మీరే దేవా. అయ్యా, అంతటి శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరి పట్ల గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చదువుకుంటుండగా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించండి దేవా. చదివినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా నాయన, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి వారి పక్షమున మీరే సంపూర్ణమైన విజయాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల పనులలో బలహీనులుగా శక్తిహీనులుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలహీనులైన వారిని ఉద్యోగంలో బలహీనులుగా, వ్యాపారంలో బలహీనులుగా, విశ్వాసంలో బలహీనులుగా, ఆత్మీయంగా బలహీన స్థితిలో, చదువులలో బలహీనులుగా దేవా, ఇలా రకరకాలుగా బలహీనపడుతున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. గొప్ప శక్తినివ్వండి దేవా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల బలమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలందరినీ వారి శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, శోధనలు వేదనల నుండి, సమస్యలు శ్రమల నుండి, నిందలు అవమానాల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి విడుదల కోరుకుంటుండగా ప్రతి పరిస్థితి నుండి రక్షించబడాలని బిడ్డలు మీకు మొరపెడుతుండగా అట్టి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా. ఈ సమయాన వారందరినీ కనికరించండి దేవా. ప్రతి బాధ కలిగే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ పైకి లేవమనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. కావాల్సిన ఉద్యోగాలు లేక, వ్యాపారాలు చేయలేక, చేతి కష్టం ఫలించక, అనుకున్న ఫలితాలు రాక, కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక, కుటుంబ పోషణ కష్టమయ్యి, పిల్లల్ని చదివించలేక, కావలసిన ధనము రాక, పనులు బాగా సాగక, చెయ్యడానికి పనులు దొరకక దేవా, ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. అప్పుల భారాన పడిపోతున్నారు ప్రవ్వా. అనేకులకు అప్పిచ్చి మోసపోయి కన్నీరు కార్స్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఇల్లు కట్టి అప్పుల భారాన పడిన వారున్నారు. వ్యాపారంలో నష్టపోయి అప్పుల్లో చిక్కుకున్న వారున్నారు. ఉద్యోగాన్ని కోల్పోయి అనారోగ్య పాలయ్యి బిడ్డల పెళ్లిళ్ళు చేసి వారి చదువులకు పెట్టి ఫారెన్లో జాబుల కొరకు ఇలా రకరకాలుగా బిడ్డలు అప్పులలో చిక్కుకుపోయి ఎంతో రోధిస్తుండగా సహాయం చేయండి దేవా. బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో
ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పక్షంలో మీరే సంపూర్ణమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. న్యాయం చేసే న్యాయవంతుడు మీరే ప్రవ్వా. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ సమయాన చిన్న బిడ్డలందరి మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. దుష్టుల నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి చిన్న బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుచుకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.